నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమయ్య లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణకి ఎన్నో వాటాల కొనుగోలు బడ్జెట్ల కొనుగోళ్ళ అందరు మాట్లాడారు. తెలంగాణకి ఏం తెచ్చింది? అన్నిట్లో ఎక్కువ కొనుగోలు, వరి కొనుగోలు తెలంగాణ నుంచి 23-24 వేల కోట్లు ప్రతి ఏడాది పడుతుంది. అంటే అక్కడ వరి అవసరం లేదు. ఎందుకంటే ఆడున్న FCI గోడౌన్లు సరిపోతలేవు. వరి దేశవ్యాప్తంగా మనం తినేదానికంటే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. మళ్ళీ కొనేది ఎందుకంటే మన తెలంగాణ రైతులను ఆదుకుంటున్నందుకు 25-24 వేల కోట్లు. యూరియా సబ్సిడీ 2,000 ఈ 2 కలిపితేనే మనకు ఇంకా 6,000 రూపాయలు. ఈ 3 కలిపితేనే ప్రతి రైతు కుటుంబానికి 65-75 రూపాయలు వస్తున్నాయి యావరేజ్. ఈరోజు తెలంగాణ ఆదుకుంటుందంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. తప్ప ఎవరిదన్నా ఉండొచ్చు, కానీ దివాలా తీసిన ఈరోజు స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ వాల్ కట్టాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాయంటే MNREGని సవరణ చేసింది మోడీ గారు. అప్పుడు ఉపాధి హామీ కొరకు ఇచ్చింది. ఇప్పుడు 40% మెటీరియల్ కాంపోనెంట్ పెట్టి చిన్న రోడ్లైనా, స్కూళ్లకు బిల్డింగ్ అయినా, టాయిలెట్ అయినా కడుతున్నారు. ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా నాకు మా వికారాబాద్, రంగారెడ్డి గురించి తెలుసు. ఆడ మున్సిపాలిటీలు ఇప్పుడు నడుస్తున్నాయంటే 2 వాళ్ళు. ఒకటేమో ప్రజలు ఇచ్చే ట్యాక్స్. ప్రజలు 2 రకాలు ఇంటి ట్యాక్స్ ఇస్తారు. తర్వాత ట్రేడ్ లైసెన్స్ ఆందాది. మా వికారాబాద్ సంఖ్యలు చెప్పాలంటే 9 కోట్లు. అది మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. 2-3 ఏళ్ళ సంఖ్య వస్తూనే 0 వస్తున్నాయి రాష్ట్ర. ఇప్పుడు వికారాబాద్ నడుస్తుంటే ప్రజలు కట్టే ఇంటి ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ప్లస్ కేంద్ర ప్రభుత్వం నుంచి 9 కోట్లు అమృత్ స్కీమ్ కింద, ప్లస్ 15 ఫైనాన్స్ కమిషన్ కింద ఇంకో 3 కోట్లు. అంటే వికారాబాద్ మున్సిపాలిటీ నడిచేద్దే కేంద్ర ప్రభుత్వం ప్రజల ట్యాక్స్, ఇంటి ట్యాక్స్. అట్లే తెలంగాణలో ప్రతి మున్సిపాలిటీ అట్లే ఉందని నేను అనుకుంటున్నాను. ఏది చేసినా కూడా అలా కేంద్ర ప్రభుత్వం. ఇంకోటి ఎన్నో వేలాది కోట్లు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. అది వాడుకునే శక్తి లేదు. ఎందుకంటే ఎన్నో ఉదాహరణగా సర్వశిక్ష అభియాన్లో మీకు తెలిసి ఇంతకుముందు దాదాపు 1000 కోట్ల కంటే ఎక్కువ అక్కడ ఉన్నాయి, కానీ వాడుకోగలిగితే వాపసు పోయినాయి. ఎందుకంటే అది 30% ఎంతో స్టేట్ కాంపోనెంట్. అట్లా ఎన్నెన్నో రాలేదు. మన ఈ ప్రాంతానికి చూస్తే, మన తెలంగాణకు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 65 రాని హైవేస్ వచ్చినాయి, ఎన్నో ట్రైబల్ యూనివర్సిటీ వచ్చినాయి, రైల్ స్టేషన్స్ కొత్తగా అయినాయి. తర్వాత ఈ ప్రాంతానికి చూస్తే మెదక్కు మెదక్కు ట్రైన్ వచ్చింది. మెదకే కాదు, సికింద్రాబాద్ నుంచి, గజ్వేల్ నుంచి, సిద్దిపేట నుంచి నేను మొట్టమొదటి ఎంట్రీ ఉన్నప్పుడు మోడీ గారు వచ్చి దాని ఫౌండేషన్స్ పెట్టి సికింద్రాబాద్, గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్ ట్రైన్ అది కూడా మొదలైంది. సో ఏ దిక్కు చూసినా ఈరోజు ఎన్నో ఆరోపణలు పెడతారు. వీళ్ళు రాజ్యాంగంకు వ్యతిరేకంగా, ఎవరైతే రాజ్యాంగాన్ని 90 సార్లు సవరణ చేసిన వాళ్ళు, ఎవరైతే రాజ్యాంగాన్ని తుంగతుర్చి ఎమర్జెన్సీ పెట్టిన వాళ్ళు ఇప్పుడు అంటారు రాజ్యాంగాన్ని మళ్ళీ అంటారు అంబేద్కర్ను గౌరవించారు. ఎవరైతే అంబేద్కర్ను ఓడగొట్టినరో, ఎవరైతే అంబేద్కర్ను అంగదొక్కినరో, అవమానపరిచిండ్రో ఇప్పుడు వాళ్ళు అంటారు మేము గౌరవించింది మేము. ఆయన ఉన్న జాగా ఒక పుణ్యక్షేత్రంగా మార్చినాము. ఇంగ్లాండ్లో, మహారాష్ట్రలో, ఢిల్లీలో. తర్వాత వీళ్ళు దళితులకు వ్యతిరేకంగా అంటారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళ బీసీలకు వ్యతిరేకం అంటారు. ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇక్కడ ఉండదు. ఎందుకంటే దేశమంతా ఉంటుంది, అందరు ప్రజలను సమానం చూసుకోవాలి. వెనుకబడిన వాళ్ళను ముంగట్టేవాళ్ళని బీజేపీ పార్టీ పోతుంది. అందుకే నాకైతే నమ్మకం ఉంది. మా 3 క్యాండిడేట్స్, ఇక్కడున్న 2 క్యాండిడేట్స్, వాళ్ళు కూడా నిజాయితీతో ఉండకూడదు. వాళ్ళు నీతివంతులు, చదువుకున్న వాళ్ళు. అంజిరెడ్డి గారైనా, మల్క కుమరయ్య గారైనా, నాకు వ్యక్తిగతంగా తెలుసు. కుమరయ్య గారైనా, అంజిరెడ్డి గారు SR ఫౌండేషన్ పెట్టి ఎన్నో సేవలు చేసిండ్రు. అండ్ ప్రాంతంలో తిరిగిండు. ఆయన నిజంగానే ఒక
ప్రజాప్రతినిధిగా ఉంటాడు, లీడర్ తీర కాదు. ప్రజలు అంటే ఓటేసిన గ్రాడ్యుయేట్స్ను ఆయన తప్పనిసరిగా మన లెజిస్లేటివ్ అసెంబ్లీలో మంచిగా రిప్రజెంట్ చేస్తామని అనుకుంటున్నాం. అక్కడ అవసరం, అక్కడ బీజేపీ ఎమ్మెల్సీస్ అవసరం. ఇది ఒక మొదటి అడుగు రేపు వచ్చే బీజేపీ గెలుపు రాష్ట్రంలో. అట్లే మల్క కొమ్రయ్య గారు తను ఎంతో ప్రజాసేవ చేసిండు. చిన్న కుటుంబంలో కరీంనగర్లో పెరిగి సిటీకి వచ్చి పెద్ద పెద్ద బిజినెస్, ఏదో లిక్కర్ దందాలు, రియల్ ఎస్టేట్ దందాలు కాదు, స్కూళ్ళు పెట్టి ఎంతో మందికి పబ్లిక్ స్కూల్ పెట్టి మరి ఇంటర్ స్కూల్ అటువంటి కాక మధ్యతరగతి వాళ్ళు అక్కడ చదువుతున్నారు. అయితే ఇటువంటి వ్యక్తులను మా బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది. మీ ద్వారా అందరికీ కూడా గ్రాడ్యుయేట్స్కు టీచర్స్ గెలుపు అయితే ఖాయం, గ్రాడ్యుయేట్స్ గెలుపు కూడా ఖాయం. అందరి టీచర్స్ ఇంకా గ్రాడ్యుయేట్స్కు మీ ద్వారా మా విజ్ఞప్తి. ఎందుకంటే మీరందరూ కూడా భారీ సంఖ్యలో బయటికి వచ్చి ఓటేసే అవసరం. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ గ్రాడ్యుయేట్స్లో చాలా తక్కువ ఉంటుంది. మీరు దాన్ని ఎక్కువ చేసుకుంటా బీజేపీని బాజీ మెజార్టీతో గెలిపించాలన్నది. సిద్దిపేటకు, దీని తర్వాత కరీంనగర్కు మా క్యాండిడేట్స్కు ప్రచారానికి వచ్చినాం. మీడియా ద్వారా మొట్టమొదలు విద్యావంతులందరినీ, గ్రాడ్యుయేట్స్ను, టీచర్స్ని అందరినీ మీ ద్వారా ఓట్లు అడుగుతానికి వచ్చినాం. కానీ కేవలం రాజకీయాల ఏదో పోస్ట్ వస్తుంది, ఒక సీట్ వస్తుంది కాదు. ఇది దేశానికి కొరకు, రాష్ట్రానికి కొరకు ఒక డైరెక్షన్లో తీసుకుపోతున్న మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం కొరకు మేము వచ్చినాం ఇక్కడికి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు తెలంగాణలో అందరూ నిర్ణయానికి వచ్చింది. ఇంతకుముందు ఉన్న పార్టీని చూసిండ్రు, ఇప్పుడు నడిపిస్తున్న అధికార పార్టీని చూసిండ్రు. అందరు రెండు పార్టీల మీద నమ్మకం పోయింది తెలంగాణ ప్రజలకు. ఒకటే ఒక మార్గంలో అభివృద్ధి ముందుకు వచ్చే ప్రభుత్వం తప్పనిసరిగా అది బీజేపీ ఉంటుందని, అందులో ఆ దారిలో మొట్టమొదటి అడుగు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలవడం అని మేము నిర్ణయంకి వచ్చినాము, ప్రజలకు నిర్ణయంకి వచ్చినాము. అది కూడా ఎంతోమంది వేరే పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు చేతులు ఎత్తేసినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు అసలు క్యాండిడేట్సే పెట్టలేదు టీచర్స్. ఒకటే ఒక గ్రాడ్యుయేట్స్కి తప్ప వాళ్ళకి టికెటే ఇవ్వలేదు. అంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసినాం. మా గెలుపు ఖాయం, కానీ మెజారిటీ ముఖ్యం. ఎందుకంటే యావత్ తెలంగాణ విడదీస్తేందుకు కుల, ప్రాంత, మత ఎన్నో విధానంగా ఎంప్లాయీస్, రైతులు ఇవన్నీ ఎన్నో తీర్ల విడదీస్తేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు అందరికీ కూడా తెలిసింది నేషన్ ఫస్ట్ అని ఒకటే ద్వారా తీసుకుపోయేది మోడీ గారని. నేషన్ ఫస్ట్ అంటే అన్ని రాష్ట్రాలు ఫస్ట్ ఉంటేనే నేషన్ ఫస్ట్ అయితే. అయితే మొన్న చేసిన బడ్జెటే కానీ, లేకుంటే ఇంతకుముందు 4-5 రాష్ట్రాల ఎలక్షన్స్ వల్ల కానీ, లేకుంటే వాళ్ళ మాట్లాడే పద్ధతి కానీ, ఇవన్నీ భారతదేశ ప్రజలు చూసింది. వాళ్ళకు కూడా తెలంగాణనే కాక యావత్ భారతదేశంలో న్యూ రిసర్జెన్స్ ఆఫ్ బీజేపీ మోడీ అని, అంటే 2014 ఎట్లా వచ్చిందో మళ్ళోసారి ఒక మోడీ బీజేపీ వేవ్ మొదలవుతుంది. ఎందుకంటే పార్లమెంట్లో కానీ, హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, మొన్న ఢిల్లీ ఎలక్షనే కానీ, ఇవన్నీ కఠినమైన ఎలక్షన్స్ అనుకున్నారు బీజేపీకి. కానీ ఇంత సులభంగా ఇంత పెద్ద లీడ్ వచ్చిందంటే ప్రజలు ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నోళ్ళు కూడా బీజేపీ మీద నమ్మకం వచ్చింది, మోడీ గారి మీద నమ్మకం వచ్చింది. ఎందుకంటే చూసిండ్రు అంతర్జాతీయ స్థాయిలో మన స్థాయి ఎంత పెద్దగా పెరిగిందో అని అందరికీ తెలుసు. కానీ అదే కాక మన దేశం అణిగిదొక్కాలన్నీ ఎన్నో విదేశ శక్తులు చూస్తున్నాయి. అటు జేఎన్కే వేరే ఉండాలి, ఇటు ఖలిస్తాన్ వేరే ఉండాలి, అటు మణిపూర్ వేరే ఉండాలి. ఇవన్నీ మన విదేశీయులు చేస్తే పర్వాలేదు, కానీ మన దేశంలో ఉన్న శక్తులే కొన్ని విదేశ శక్తులతో కలిసి దేశాన్నే విడదీసేందుకు తయారైన కొందరు పార్టీలని అందరికీ నమ్మకం వచ్చింది. దేశాన్ని ఐక్యత ఉంచేందుకు కేవలము మోడీ ఇంకా బీజేపీ ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అది. బీజేపీలో ఏ కార్యకర్తలు అన్నాడు మీ సిద్ధాంతం ఏంటంటే జాతీయవాదం అంటారు, నేషన్ ఫస్ట్. వేరే పార్టీల లీడర్లు అనగానే మీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళకి తెలియదు. అందుకే
బునియాద్ నుంచి ఒక నమ్మకం వచ్చింది బీజేపీ మీద. ఇది ఒకటే ఒక పార్టీ, అదే సిద్ధాంతంతో అదే డైరెక్షన్ తోటి నడుస్తున్నది 2014 నుంచి. ఆ డైరెక్షన్ అని ఇంకో అడుగు ఈ మొన్నైన బడ్జెట్. ఎందుకంటే ఎంతోమంది పేదరికాన్ని నుంచి పైకి తెచ్చింది భారతదేశంలో. ఎంతోమంది కోట్లాది మంది పేదరికం నుంచి పైకి వచ్చింది. ఈ రోజుల్లో ఏ గ్రామానికి పోయినా 10 ఏళ్ల కింద ఏ గ్రామానికి పోయినా 10 మందికి బ్యాంక్ అకౌంట్ ఉంది. మ్యాక్సిమం మా అంటే 10 మోటార్ సైకిల్ ఉన్నది. ఇప్పుడు ఏ గ్రామానికి పోయినా కూడా ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్ ఉన్నది. 10 మోటార్ సైకిల్ ఉన్న గ్రామంలో ఇప్పుడు 400 మోటార్ సైకిల్ ఉన్నాయి, 10 కార్లు ఉన్నాయి. ఇవన్నీ 10 ఏళ్ళు నడిచినాయి. నిజంగానే ఆర్థికంగా అంటే ఏదో 10వ స్థాయి నుంచి ఆర్థికంగా 5వ స్థాయికి తీసుకుపోయినట్టు అది ఎక్కడో అంతర్జాతీయ స్థాయికి. అయినా మన అభివృద్ధి గ్రామాలలో కూడా పేదలను ఆదుకుంటలేరు, పేదలను ఆదుకుంటారని పేదలను కూడా. తర్వాత మిడిల్ క్లాస్ అంటే బడ్జెటే చూసింది. ఈరోజు ఓటేసినోళ్ళు రేపు 27 నాడు ఓటేసిన వాళ్ళు అందరికీ కూడా సాలరీడ్ క్లాసే. వాళ్ళని పట్టించుకోలేదు అన్నారు. ఇప్పుడు చూడండి, సాలరీడ్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ పట్టించుకున్నది మోడీ ప్రభుత్వం. 12,75,75,000 ఆందాని వరకు ₹1 ట్యాక్స్ కట్టనవసరం లేదు. అంటే ఒక్కొక్కరి మిడిల్ క్లాస్ జేబుల దాదాపు 70,000 నుంచి ₹1,00,000 జేబుల వేసినట్టు మోడీ గారు. కానీ ఇది సంఖ్యల గురించి కాదు, ఎందుకంటే వాళ్ళ ఆశలు ఎన్నో ఉంటాయి. సాలరీడ్ క్లాస్, మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్, వాళ్ళకి బిజినెస్ ఉండయి, పెద్ద భూస్వాములు కాదు, వాళ్ళకు రైతు బంధు పనిచేయదు, ఇది పనిచేయదు. వాళ్ళ ఆశ ఏముంటుంది, ఇంత సంపాదిస్తే ఖర్చులకు పొంగ ఇంత మిగిలితే రేపు ఒక ఇల్లు కొరకు ఇన్స్టాల్మెంట్ కట్టవచ్చు, ఓ ప్లాట్ కొనవచ్చు. కానీ అన్నిట్లో ముఖ్యమైనదంటే వాళ్ళ జీవితాలలో వాళ్ళ పిల్లలు బాగుపడాలంటే వాళ్ళకు ఎడ్యుకేషనే ఒక మార్గం. వాళ్ళ జీవితాలు మంచిగా కావాలంటే వాళ్ళకి సంతృప్తి ఎప్పుడుందంటే వాళ్ళ పిల్లలు డైరెక్షన్లో పడతారు. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ ఉంటాయి. మా కొడుకు డాక్టర్ అయితే మంచిగా, మా బిడ్డే డాక్టర్ అయితే మంచిగా అంటే ఈసారి మోడీ గారు బడ్జెట్లో ఈ సంఖ్యలు కాదు, వాళ్ళ జీవితాల్లో బాగా చేస్తారు. ఓ ధైర్యం ఇస్తారు, మీ బిడ్డే డాక్టర్ అవుతారయ్యా. 10,000 సీట్లు ఎక్కువ చేసిండు. 5 ఏళ్లలో 75,000 సీట్లు మెడికల్ సీట్లు ఎక్కువ చేసిండు. అంటే నిజంగానే ఇంకేదో సంఖ్యలు కాదు, వాళ్ళ జీవితాల గురించి గుర్తించు. పేదోళ్ళైనా, మిడిల్ క్లాస్ అయినా, మిడిల్ క్లాస్ అయినా అంటే నిజంగానే ప్రజలను పట్టించుకునేది ఈ కుల మత విభజన కాక, ప్రాంతాల విభజన కాక ఒకటే డైరెక్షన్ తీసుకుపోయేది మోడీ. ఇన్నేళ్ళు ఎంతో దుష్ప్రచారం చేసింది మోడీ గారు, అయినా కూడా ఒక్క కన్ను రెప్ప కొట్టకుండా అదే డైరెక్షన్ తీసుకోవాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.